నన్ను ఎందుకు మోసం చేసావు? అందరికీ అన్ని ఇచ్చావు, నేనేం పాపం చేశాను? నిజంగా నేను నీ భక్తునైతే ఇప్పుడే ఇక్కడే నువ్వు నాకు కనిపించు, లేదా నేను చచ్చి నీ దగ్గరకు వచ్చేస్తాను. హలో దేవుడా, దేవుళ్ళు ఎవరన్నా ఖాళీగా ఉన్నారా? ఇక్కడ ఎవరు దేవుళ్ళు ఖాళీ లేరు, మాకే దేవుళ్ళు కావాలి. ఈ భక్తులు ఎక్కువైపోయారు. నేను చెన్నై దేవుని పిలిచినా ఇంకా రాలేడు. అరే చాలా అర్జెంట్, బాయ్. అర్జెంటుగా చెన్నై దేవుడు చెన్నై దేవుడా. చెప్పు దేవుడు. నేను తెలంగాణ దేవుడిని మాట్లాడుతున్నా. ఎక్కడున్నావు చెన్నై దేవుడా? చెన్నైలో భక్తులతో బిజీగా ఉన్నాను. అర్జెంటుగా నువ్వు ఇక్కడికి వచ్చేసేయాలి. ఓకే ఓకే. చెప్పు తెలంగాణ అర్జెంటుగా రమ్మని పిలిచావు, ఏం ప్రాబ్లం వచ్చింది? ఇప్పుడు చూసినా భక్తులు ఎక్కువైపోయారు, దేవుళ్ళు తక్కువైపోయారు. నా ప్రియమైన భక్తుడు చావడానికి వెళ్తున్నాడు. నువ్వు వెళ్ళి కోరికలు తీర్చు, తర్వాత నేను వస్తా అక్కడికి. ఎవరవై నువ్వు? దేవుని కట్టంగా నువ్వే కదా పిలిచి, ఇంటికే వచ్చా. నువ్వు చూడడానికి బుడవకలు తిరున్నావు. ఏ రైడ్ హాస్పిటల్ నుంచి వచ్చావు? నువ్వు దేవుడువా? అబ్బా, నువ్వు దేవుడువా? అయితే నన్ను ఇక్కడి నుంచి ఇప్పుడే ఎక్కడికైనా తీసుకెళ్ళు. అలాగే తీసుకెళ్తాను. దేవుడా నన్ను క్షమించు, దేవుడా నన్ను క్షమించు, దేవుడా దేవుడా నన్ను క్షమించు, దేవుడా. ఏం వరం కావాలో ఒక 3 వరాలు కోరుకోనాయి. వరాల సంగతి ఓకే దేవుడా, కానీ నేను తెలంగాణ దేవుని పూజిస్తా, మీరు తమిళ దేవులు తిరుగుతున్నారండి దేవుడా. నీ దేవుడికి టైం లేక నన్ను పంపించాడని ఆ 3 వరాలు ఏవో త్వరగా కోరుకోనాయి. అక్కడ నా గురించి చాలామంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. స్వామి, ఒక 100 కిలోల బంగారం కావాలి స్వామి నాకు. కదా బంగారం ఇచ్చాడు, బంగారం తీసుకోవడానికి కారు అవసరం కదా. స్వామి, రెండో కోరిక ఒక పెద్ద కారు ఇవ్వు స్వామి. స్వామి స్వామి, బంగారం అడిగితే ఇచ్చిండు, కారు అడిగితే ఇచ్చిండు. కార్లు ఎక్కి తిరగడానికి ఒక్క అమ్మాయి, అబ్బా అదొక్క కోరిక తెలిసేస్తే సెట్ అయిపోతుంది. ఒక అమ్మాయి అడిగేద్దాం. ఓకే స్వామి, చివరి కోరికగా ప్రపంచంలోకి వెళ్ళా అందమైన అమ్మాయి స్వామి. అత్యాశ పర్వం. నీ దేవుడు నీ బాధ భరించలేకనే నన్ను పంపించాడనుకుంటా నాయన. బ్రోకర్ని కాదు నాయన. కదా
స్వామి బంగారం సారీ